డాక్టర్స్ డే సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మరి అందరికీ సుపరిచితులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ గారికి ఈరోజు వారి సన్మానం చేసుకోవడం చాలా శుభప్రదం. మరి త్వరలో శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంపు మరి ఏర్పాటు చేయబోతున్నాం. ఆ మెడికల్ క్యాంప్కి మరి డాక్టర్ గారి సహాయ సహకారాలు కూడా మరి అందించాలని కోరుతూ ఈ సందర్భంగా సార్కి శుభాకాంక్షలు. జూలై 1న డాక్టర్స్ డే నిర్వహించుకుంటాం. విషయం అందరికీ కూడా తెలిసిందే. మొదటగా మన అందరి హృదయాల్లో ఉండేటువంటి మన డాక్టర్ గారికి సునీల్ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు పట్టణ ఆదివాసీ సంఘం తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా వాసవి సేవా సంఘం తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము అందించేటువంటి సేవా కార్యక్రమంలో డాక్టర్ గారిని కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఒకవైపు డాక్టర్గా, ఒకవైపు మరి గ్రీన్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ తోట కిరణ్ గారిని మరి ఈరోజు మరి సన్మానించుకోవటం మరి ఆనందంగా ఉంది. మేము ఈ సంవత్సరమే శ్రీ వాసవి సేవా సమితి స్థాపించడం జరిగింది. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మొట్టమొదటిసారిగా మరి డాక్టర్స్ డే కార్యక్రమం సందర్భంగా మొదటగా మా సమాజ సేవకులు మరి మా సామాజిక సేవా సంస్థే వారు కూడా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కార్యదర్శిగా సామాజిక సేవ చేస్తున్నారు. వారిని మరి సన్మానించుకోవడం నాకు సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మన వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవశెట్టి నారాయణ సందర్భంగా డాక్టర్ కిరణ్ గారిని సన్మానించుకోవడం మా అదృష్టం. రోగికి ఔషధం టాబ్లెట్స్ కన్నా డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తున్నాడు, డాక్టర్ చిరునవ్వే పెద్ద ఔషధం. సో మా అన్నగారు అందరికీ చిరునవ్వుతో అందరినీ మంచిగా పలకరించి మంచిగా మెయింటైన్ చేస్తాడు. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఏ సేవా కార్యక్రమం తీసుకున్నా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకున్నా ముందుకు నడిపిస్తారు. వారు కూడా ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు మా సమితి ద్వారా కూడా చేపట్టాలని వారిని కోరుతున్నాను. జై వాసవి వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా తోట కిరణ్ గారికి సన్మానంతో ఇక్కడికి వచ్చాము. మనకు తల్లి జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిచ్చినట్టు అర్థం. అంటే మనకు ఇంట్లో కానీ ఎక్కడ కానీ జ్వరం కానీ ఎక్కడ ఏది పెద్దది కానీ చిన్నది కానీ ఏది వచ్చినా కానీ డాక్టర్ దగ్గర పోయి వారు మందులు రాసి ఇస్తే అదొక సాటిస్ఫై. అంటే మనం ప్రతిరోజు ప్రతినిత్యం ఎక్కడికో తిరుగుతుంటాం, చేస్తుంటాం. ఏది వచ్చినా కానీ డాక్టరే ముఖ్యం. అందులోటి 24 గంటలు ఏ టైంలో కానీ నైట్ కానీ ఉదయం కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ డాక్టర్లు శ్రమించి చేస్తున్నారు. కరోనా టైంలో కానీ సూర్యాపేటలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఎంతోమంది ప్రాణాలు కలిపిన డాక్టర్లని మనం ఈరోజు సన్మానించుకోవడం చాలా గొప్పతనంగా గమనిస్తున్నాము. ఈరోజు మన సేవా సమితి ఆధ్వర్యంలో వారికి డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోమ ప్రవీణ్ గారు మాట్లాడాల్సి. జై వాసవి శ్రీ వాసవి సేవా సమితి తరఫున తోట కిరణ్ గారికి సన్మానించుకోవడం మాకు చాలా ఆనందదాయకం. తర్వాత వారి వైద్యం నేను పేషెంట్గా తీసుకున్నాను. వారు చాలా మంచిగా చేశారు. పన్ను నొప్పి ఉంటే వారి దగ్గరికి వచ్చాను. వాళ్ళు చాలా మంచి వైద్యం చేశారు. వారి కృతజ్ఞతలు. మాకు వాసవి సేవా సమితి గౌరవ సలహాదారులు గోపాలపు రాజు గారు మాట్లాడాల్సి. ప్రతి సంవత్సరం మనం జూలై 1న డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. కనిపించే దైవం ఎవరు అంటే మనకు డాక్టరే. అనారోగ్యంతో మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పేటువంటి దివ్య ఔషధంతోనే మనం తిరిగి మళ్ళీ యథావిధిగా ఆరోగ్యంగా ఉండి మనము పని చేయగలుగుతాము. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు శ్రమించే వ్యక్తి ఎవరయ్యా సమాజంలో అంటే డాక్టరే. అట్లాంటి డాక్టర్కు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం మన యొక్క కర్తవ్యము. అందులో భాగంగా శ్రీ వాసవి సేవా సమితి తరఫున తోట కిరణ్ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుసుకుంటూ భవిష్యత్తులో మరింత సేవా సౌకర్యాలు పట్టణ ప్రజలకు అందజేయాలని చెప్పని కోరుకుంటున్నాను.
సృష్టిలో మనం జన్మనిచ్చేది తల్లి. ప్రథమంగా తల్లికి నమస్కరిస్తాం, తద్వారా అందుకు కారణమైనటువంటి భగవంతుని పూజిస్తాం. ఆ ప్రాణాలకు మళ్ళీ భగవంతుని లాంటి డాక్టర్లకే చేతులెత్తి నమస్కరిస్తాం. వారికి మనము ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడం మన వాసవి తల్లి క్లబ్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏ వాసవి డాక్టర్ శ్రీ సందర్భంగా తోటగిరి గారికి డాక్టర్ శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా పక్షాన మన డాక్టర్ దినేష్ గారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. పొద్దున వారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న అడగని అవకాశం ఇచ్చారు. సో వారు కూడా మితభాషి మృదుభాషి పేషెంట్ని నవ్వుతూ ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. సో వారు కూడా సేవా కార్యక్రమాల్లో గ్రీన్ క్లబ్లో వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సో వారు ఆ విధంగానే ఈ వాసవి సేవా సమితి కూడా జరిపే సేవా కార్యక్రమంలో పాల్గొనాలని వారిని అభ్యర్థిస్తారు. ముగ్గురం మీద తీసుకో జయవాసవి ఈరోజు డాక్టర్స్ డే. చాలా ఆనందమైన రోజు. అందరూ కూడా ఆనందపడాలి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల కాడికి రావాలి. మన స్మైల్ బాగుండాలంటే మరీ డెంటిస్ట్ కాడికి రావాలి. అంతే కదా. మనం ఆహారం తినాలన్నా కూడా వాళ్ళే ముఖ్యం. మనం బ్రష్ చేయాలన్నా ఫస్ట్ నేర్పేది తల్లే. కాకపోతే తర్వాతకి సూచనలు ఇచ్చేది మాత్రం మన డెంటిస్టే. మీరు అందరూ కూడా తప్పనిసరిగా సదృశ్య హాస్పిటల్కి అందరండి. ఇది అడ్వర్టైజ్ కాదు. చక్కగా సేవలు చేస్తాడు, మనకి హెల్త్ క్యాంపులు ఇస్తాడు, అన్నీ ఇస్తారు. తను మా బంధువులని కాదు, తనకు సేవా గుణం ఉన్నది. అందుకే మీకు చెప్తూనే ఎక్కువ మాట్లాడతారు. బాయ్. జయవాసవి. ఎదుడనా ఎవరు మాట్లాడతారు? ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి తరఫున సో మన మీరా సందీప్ గారిని సన్మానించుకోవడం అనేది మన అదృష్టం. సో ప్రపంచవ్యాప్తంగా ఆర్య వయసులకి సేవారంగంలో గుర్తింపు తీసుకొచ్చిన మీరా సత్యనారాయణ గారి వారసుల్ని మనం సన్మానించుకోవడం అంటే మన అదృష్టం అది. సో వారు కూడా అన్ని రంగాల్లో సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. సో మా వాసవి సేవా సమితి గురించి కూడా వారికి ఒకసారి పర్సనల్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా వారు మాకు పాల్గొనాలని సహాయాలు అందించాలని కోరుకుంటున్నాం. మొదటగా వాసవి సేవా సమితి జిల్లా వాసవి సేవా సమితి తరఫున డాక్టర్ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పగలు రేయి అని తేడా లేకుండా 24 గంటలు సేవలు అందించేటువంటి వృత్తి ఏదైనా ఉంది అంటే అది మన వైద్య వృత్తే. కరోనా కష్టకాలంలో ఎంతోమంది ముఖాల చిరునవ్వులు చూపించినటువంటి వ్యక్తులు వైద్యులు. ఇట్లాంటి వైద్యులకు మనము సన్మానించడం మన అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో సందీప్ గారు మరిన్ని సేవలు అందించాలని చెప్పని వాసవి సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం. సందర్భంగా మన మీలాచన గారి వారి వారసులైనటువంటి అందరూ కూడా డాక్టర్ సందీప్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాసవి సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ద్వారా మరి డాక్టర్స్ డే సందర్భంగా మా సహచార జర్నలిస్ట్ మిత్రుడు వంకా వెంకటరత్న గారి కుమారుడు డాక్టర్ వీరేంద్రనాథ్ గారు ఈ రోజున వారిని డాక్టర్స్ డే సందర్భంగా మరి సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మా వాసవి సేవా సమితి ద్వారా త్వరలో మరి ఒక హెల్త్ క్యాంప్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సార్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సందర్భంగా ఈరోజు వారికి సన్మానం నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో వారు కూడా చిరునవ్వుతో రోగుల్ని మంచిగా పరామర్శిస్తూ సో ఇక్కడ డబ్బుకి ప్రస్తావన లేకుండా వారు మంచి సేవలు అందిస్తున్నారు. సో అటువంటి సేవలు ఇంకా చాలా అందించి సూర్యాపేటలో మంచి కీర్తి కట్టించి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సిందని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జూలై 1ని డాక్టర్స్ డేగా నిర్వహించడం మీ అందరికీ తెలిసిందే.
కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరంటే మనకు డాక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనారోగ్యంతో వచ్చినటువంటి మనిషి ముఖంలో చిరునవ్వుతో పంపించే వాళ్ళే డాక్టరు. కరోనా సమయంలో వేలాది మంది ఈ ప్రాణభయంతో కొట్టుమిట్లాడుతుంటే అట్లాంటి సందర్భంలో ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అందరికీ వైద్యుల సేవలు అందించినటువంటి డాక్టర్లకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వీరు మనం నిర్వహించేటువంటి మెగా హెల్త్ క్యాంప్కు సహకరిస్తామని చెప్తున్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. వాసవి సేవా సమితి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇలా సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈరోజు డాక్టర్స్ డే కాబట్టి మేము ఆయుర్వేదిక్ సూర్యాపేటలో ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేయాలని మేము ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ మేము ఇస్తున్నాము, సేవలు అందిస్తున్నాము, పంచకర్మ సేవలు. సో అంటే అన్నట్టు ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా తొందరలో కండక్ట్ చేస్తామండి. అందరూ కొంచెం దీంట్లో పాల్గొని సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. మాకు అందరికీ సేవా సమితి వాళ్ళందరికీ ధన్యవాదాలు. డాక్టర్ వీరేంద్రనాథ్ గారికి సన్మానించుకోవడం జరిగింది. వారు అలాగే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మాకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. డాక్టర్స్ డే సందర్భంగా మా ఫ్యామిలీ డాక్టర్, మాకు బాగా ఆత్మీయులు, సమాజ సేవకులు డాక్టర్ రామమూర్తి గారిని డాక్టర్స్ డే సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు సన్మానం చేసుకోవటం మాకు ఎంతో ఆనందదాయకం. వారు గత 30 సంవత్సరాలుగా సూర్యాపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఎన్నో ఉచిత వైద్య సేవలు అందించి మన్ననలు పొందారు. ఒకవైపు రాజకీయంగా కూడా ప్రజల్లో ఎంతో అభిమానం కలిగిన సార్కి ఈరోజు మేము సన్మానం చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము త్వరలో శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఒక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము. దానికి సార్ సహకారం మరి ఖచ్చితంగా మరి ఇవ్వాలని కోరుతూ ఈ సందర్భంగా డాక్టర్స్ డే సందర్భంగా సార్కి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సన్మానం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. నాకు డాక్టర్ కంటే సార్ ఎక్కువ మంచి గైడ్గా, మంచి ఫిలాసఫర్గా, యథార్థవాదిగానే నాకు చాలా కనిపిస్తాడు చాలా వేదికల ద్వారా. సో సార్ ఇంకా సేవా కార్యక్రమంలో మంచిగా పాల్గొని రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ నన్ను సన్మానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎలాగైతే పేద ప్రజలకు క్యాంపులు కండక్ట్ చేశారు, వాసవి సేవా సమితి కూడా ఇవాళ ప్రజల ముందుకు వెళ్తుంది సేవా కార్యక్రమాలతోటి. వారైతే ఏదైతే తీసుకున్నారో ఇవాళ మెడికల్ క్యాంపు, హెల్త్కి సంబంధించిన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దామని, అలాంటి క్యాంప్కి ఎలాగైనా సరే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది. పర్సనల్గా నేను కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను. ఏ ఉద్దేశమైనా సరే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి పేదరికం లేని సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని మనం అందరి ఆర్గనైజేషన్స్, వాలంటీర్ ఆర్గనైజేషన్ కోరుతున్నాను.